వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నర్సంపేట పట్టణంలో 4.5 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులు. నర్సంపేట పట్టణం 22వ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టులు నూతన నిర్మాణం కోసం 14వ ఆర్థిక సంఘం నిధులు 4.5 కోట్ల నిధులు, TUFIDC నిధులు 25 కోట్లు వెచ్చించి పట్టణమంతా సుందరీకరణగా చేస్తున్నామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత 5 సంవత్సరాలలో నిధుల కొరతతో అభివృద్ధి జరగలేదని, పట్టణంలో మురికి కాలువలు, రోడ్లు శిథిలమైపోయాయని, ప్రజలకు రవాణా సౌకర్యాలతో పాటు మురికి నీరు ఎక్కడికి అక్కడ పేరుకుపోయి పట్టణం దుర్గంధంతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పట్టణంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ శుభ్రంగా ఉంటాయని, శుద్ధి చేసిన మంచినీటిని నిత్యం అందించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా 15, 4, 6, 8, 9, 18, 19, 20, 24 డివిజన్లో శంకుస్థాపన చేయడం జరిగింది. వీరితో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో 6వ డివిజన్లో పాఠశాల భవనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్లు బత్తిని రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయ్య శ్రీనివాస్, తక్కలపల్లి రవీందర్రావు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీలు, కల్వర్టులు, CC రోడ్లు, ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా మొత్తం మాకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నది. ఈ 2 నెలలకు మొత్తం కంప్లీట్ చేసి మా సార్ చేతిలో మా వార్డుని పెట్టబోతాను. మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మీరు ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయని చెప్తే మీకు 4 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి